మీ డైట్లో ఖచ్చితంగా ఉండాల్సిన టాప్ 12 సూపర్ ఫుడ్స్ ఇవే. అమృతం లాంటి 12 సూపర్ ఫుడ్స్. ఇవి తింటే ఆరోగ్య సమస్యలు దూరం. ఇమ్యూనిటీని పెంచే 12 సూపర్ ఫుడ్స్ పిల్లలు పెద్దలకు బెస్ట్ చాయిస్. మనం ఎంత సంపాదిస్తున్నాం, లైఫ్లో ఎంత బిజీగా ఉన్నాం అనే దానికంటే అసలు మనం నిజంగా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేదే ఈ రోజుల్లో బిగ్గెస్ట్ క్వశ్చన్. మార్నింగ్ నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఉరుకుల పరుగుల జీవితం, విపరీతమైన స్ట్రెస్, ఇలాంటి బిజీ లైఫ్ స్టైల్లో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ప్రతిరోజు మనం తినే ఆహారం విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. సాధారణంగా మనం తినే ఆహారం మనకు ఎనర్జీని ఇస్తుంది, కానీ కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. ఈ ఫుడ్స్లో ఉండే వైటమిన్స్, మినరల్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. అందుకే ఈ ఫుడ్స్ ను సూపర్ ఫుడ్స్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇవి మన శరీరానికి కేవలం ఆహారంగా మాత్రమే కాదు, ఒక న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తాయి. నమస్కారం, నేను మీ డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. కొన్ని సందర్భాల్లో ఎన్ని మందులు వాడినా ఆరోగ్య సమస్యల నుండి పూర్తిగా ఉపశమనం లభించదు. అలాంటి మొండి వ్యాధులకు సైతం ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్, టెన్షన్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలనుకునే వాళ్లకు ఆయుర్వేదం బెస్ట్ ఆప్షన్. గత 27 ఏళ్లుగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ద్వారా 10 లక్షల మందికి పైగా రోగులు ఆయుర్వేద చికిత్సతో తమ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం పొందారు. మీరు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే మా హాస్పిటల్ ను సందర్శించండి. మన శరీరంలో సైలెంట్ గా పెరిగే ఇన్ఫ్లమేషన్ ను తగ్గించాలన్నా, ఇమ్యూనిటీని పెంచాలన్నా ఈ సూపర్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, ఒబేసిటీ లాంటి క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ బారిన పడకూడదంటే ఈ సూపర్ ఫుడ్స్ ను రెగ్యులర్ గా మీ డైట్ లో భాగం చేసుకోవాలి. మరి మన శరీరాన్ని అంతలా ప్రొటెక్ట్ చేసే ఆ టాప్ సూపర్ ఫుడ్స్ ఏంటి, వాటి వెనుకాల ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ముందుగా నాన్ వెజ్ తినే వాళ్ళ హెల్త్కి ఎంతో మేలు చేసే బెస్ట్ నాన్ వెజ్ సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, సాల్మన్ ఫిష్. నాన్ వెజ్ ఇష్టపడే వారికి సాల్మన్ ఫిష్ బెస్ట్ చాయిస్. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బులు, స్ట్రోక్, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రిస్క్ ను తగ్గించేస్తాయి. సాల్మన్ ఫిష్ శరీరానికి అవసరమైన హై క్వాలిటీ ప్రోటీన్ ను అందించడంతో పాటు పొటాషియం, సెలీనియం, వైటమిన్ B3, B5, B6, B12, వైటమిన్ డి మరియు వైటమిన్ ఈ లను కూడా అందిస్తుంది. క్రమం తప్పకుండా సాల్మన్ ఫిష్ తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు మతిమరుపు రిస్క్ కూడా తగ్గుతుంది. డిప్రెషన్తో బాధపడే వాళ్లకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. నెంబర్ 2, యానిమల్ లివర్. మాంసాహారం తినే వాళ్లకు యానిమల్ లివర్ అనేది ఉత్తమమైన పోషకాహారం అని చెప్పవచ్చు. యానిమల్ లివర్ లో హై క్వాలిటీ ప్రోటీన్ తో పాటు ఐరన్, జింక్, కాపర్, ఫాస్ఫరస్, సెలీనియం, వైటమిన్ B12, వైటమిన్ ఏ ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి. యానిమల్ లివర్ ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ ఇందులో వైటమిన్ ఏ మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టబోయే బిడ్డలో లోపాలకు దారి తీసే ఛాన్స్ ఉంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు యానిమల్ లివర్ ను తీసుకోకపోవడమే మంచిది. నెంబర్ 3, షెల్ ఫిష్. రొయ్యలు, పీతలు లాంటి సీ ఫుడ్స్ కేవలం రుచిగా ఉండటం మాత్రమే కాదు, వీటిలో వైటమిన్ B12, వైటమిన్ డి మరియు జింక్ లాంటి శరీరానికి ఖచ్చితంగా కావాల్సిన న్యూట్రియంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరానికి బెస్ట్ క్వాలిటీ లీన్ ప్రోటీన్ ను అందించడంతో పాటు షెల్ ఫిష్ లో లభించే పొటాషియం, సెలీనియం, ఐరన్ మన కణాల ఎనర్జీని రీఛార్జ్ చేయడానికి ఉపయోగపడతాయి. నాన్ వెజ్ తినే వాళ్ళు షెల్ ఫిష్ ను ఖచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోండి. నెంబర్ 4, గుడ్లు. గుడ్లను ప్రకృతి ప్రసాదించిన మల్టీవైటమిన్ అని అంటూ ఉంటారు. వైటమిన్ సి తప్ప శరీరానికి అవసరమైన వైటమిన్స్, మినరల్స్ గుడ్డు తీసుకోవడం ద్వారా అన్ని లభిస్తాయి. నాణ్యమైన ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ను పొందాలని భావించే వాళ్లకు గుడ్డును మించి మరో ఆప్షన్ లేదని చెప్పాలి. ప్రతిరోజు గుడ్డు తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు చేసే ఐరన్, సెలీనియం, ఫాస్ఫరస్, అయోడిన్ లాంటి ముఖ్యమైన ఖనిజాలు లభిస్తాయి. గుడ్డులో ఉండే ల్యూటిన్
లూటిన్, జియాజాంతిన్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు కంటి శుక్లాలు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుడ్డు పచ్చ సోనలో ఉండే కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి ఇందులో ఉండే కోలిన్ అనే పోషకం మన బ్రెయిన్ డెవలప్మెంట్ కు, లివర్ ఫంక్షన్ కు చాలా అవసరం. కోడిగుడ్డు గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో గుడ్డు సూపర్ ఫుడ్ A to Z డీటెయిల్స్ అనే వీడియోను మన ఛానల్లో ముందే పబ్లిష్ చేశాము. హెల్త్ పరంగా ఈ వీడియో మీకు చాలా ప్లస్ అవుతుంది. సో ఈ వీడియో చూసిన వెంటనే ఆ ఇన్ఫర్మేటివ్ వీడియోను కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. మీరు ఇప్పటికే గుడ్డు తింటున్నా లేదా ఇకపై డైట్ లో గుడ్డును భాగం చేసుకోవాలని భావిస్తున్నా కామెంట్ సెక్షన్ లో ఎగ్ అని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నాన్ వెజ్ బెస్ట్ ఫుడ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వెజ్ లో నాన్ వెజ్ తో సమానంగా పోషకాలు ఉన్న ఆరోగ్యకరమైన ప్లాంట్ బేస్డ్ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 5, పప్పు ధాన్యాలు. ప్యూర్ వెజ్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు బీన్స్, బఠానీలు, శనగలు, కందిపప్పు లాంటి పప్పు ధాన్యాలను, సోయా బీన్స్, వేరుశెనగలను డైట్ లో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు బరువును కంట్రోల్లో ఉంచుకోవాలని భావించే వాళ్ళు వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. పప్పు ధాన్యాలలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ షుగర్ లెవెల్స్ ను సైతం అదుపులో ఉంచుతాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల డయాబెటీస్ తో బాధపడే వాళ్ళు వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నెంబర్ 6, పాలకూర. ఆకుకూరలను ఇష్టంగా తినేవాళ్ళు పాలకూరను డైట్ లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పాలకూరలో వైటమిన్ A, వైటమిన్ C, వైటమిన్ K లతో పాటు ఫోలేట్ పుష్కలంగా లభిస్తాయి. మన శరీరం ఎదుగుదలకు అవసరమైన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇందులో మెండుగా ఉన్నాయి. పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి చూపును మెరుగుపరచడంతో పాటు బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్లో కూడా ఉంచుతాయి. మీ రోజువారీ ఆహారంలో పాలకూరను భాగం చేసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యకరమైన జీవనాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో ఆకుకూరలను శాకవర్గం అంటారు. ఇవి శరీరంలోని పిత్త, కఫ దోషాలను బ్యాలెన్స్ చేయడమే కాకుండా రక్త వృద్ధికి అద్భుతంగా తోడ్పడతాయి. నెంబర్ 7, చిలగడ దుంపలు. చిలగడ దుంపలను మనమంతా ఎంతో ఇష్టంగా తింటామని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వీట్ పొటాటోస్ తీసుకోవడం ద్వారా లభించే బీటా కెరోటిన్ ను మన శరీరం వైటమిన్ A గా మార్చుకుంటుంది. స్వీట్ పొటాటోస్ ద్వారా మన శరీరానికి మేలు చేసే వైటమిన్ C, B6, పొటాషియం, మ్యాంగనీస్ లభిస్తాయి. చాలా మంది స్వీట్ పొటాటోస్ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని భయపడతారు. ఇందులో ఉండే మంచి ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎనర్జీని చాలా నిదానంగా రిలీజ్ చేస్తాయి. మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. కంటి చూపుతో పాటు స్కిన్ గ్లో పెరగడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. నెంబర్ 8, బెర్రీస్. బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ లలో మన శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేయడం ద్వారా ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి క్యాన్సర్ వంటి వ్యాధులపై పోరాడడంలో సహాయపడతాయి. బెర్రీస్ శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు స్కిన్ గ్లో ను ఇంప్రూవ్ చేయడంలో తోడ్పడతాయి. బెర్రీస్ ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ సైతం కంట్రోల్లో ఉంటాయి. నెంబర్ 9, నట్స్. బాదాం, పిస్తా మరియు వాల్నట్స్ లో మన శరీరానికి అవసరమైన హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ నట్స్ తీసుకోవడం ద్వారా వైటమిన్ E, వైటమిన్ K, ఫోలేట్, థయామిన్, మెగ్నీషియం మరియు పొటాషియం లాంటి పోషకాలు లభిస్తాయి. ఈ పోషకాలన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మెదడును చురుకుతనాన్ని, బ్రెయిన్ షార్ప్నెస్ ను పెంచడంలో బాగా హెల్ప్ చేస్తాయి. నట్స్ నుండి పూర్తి పోషకాలు అందాలంటే వాటిని నానబెట్టి తినడం మంచిది. దీనివల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తగ్గి జీర్ణం అవ్వడం తేలికవుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఇవి ఓజస్సును పెంచే ఆహారాలు. ఇవి శరీరంలోని వాత దోషాన్ని అదుపులో ఉంచి నరాలకు బలాన్ని ఇస్తాయి. మీ ఫ్యామిలీలో అందరికీ స్నాక్స్ లో ఇకపై నట్స్ ను యాడ్ చేయాలని భావిస్తున్నారా? అయితే కామెంట్ సెక్షన్ లో NUTS నట్స్ అని కామెంట్ చేయండి. నెంబర్ 10, వెల్లుల్లి. మన ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించే వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ హై బీపీని కంట్రోల్ చేయడంతో పాటు శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. వెల్లుల్లిలో
ఉసిరిలో క్యాన్సర్ ను నిరోధించే శక్తితో పాటు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లపై పోరాడే గుణాలు ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ సి, వైటమిన్ B1, వైటమిన్ B6 లతో పాటు కాల్షియం, సెలీనియం వంటి శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్ వెల్లుల్లి తీసుకోవడం ద్వారా లభిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి వాతాన్ని తగ్గించి జీర్ణక్రియను పెంచుతుంది. రోజు వెల్లుల్లి తినడం వల్ల కలిగే 11 అమేజింగ్ బెనిఫిట్స్ గురించి ప్రస్తావిస్తూ వెల్లుల్లిని రోజు తింటే కలిగే 11 ప్రయోజనాలు అనే ఇంట్రెస్టింగ్ వీడియోను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. మీకోసం లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, క్లిక్ చేసి చూసేయండి. నెంబర్ 11, అల్లం. అల్లంలో జింజరాల్ అనే బయో యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను, నొప్పులను తగ్గించే పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలా రోజులుగా అజీర్తి, గ్యాస్ సమస్యలతో బాధపడే వాళ్ళు అల్లం బెస్ట్ మెడిసిన్ లా వర్క్ చేస్తుంది. అల్లం తీసుకుంటే తక్కువ సమయంలోనే ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేస్తుంది. ఆయుర్వేదంలో అల్లాన్ని విశ్వ భేషజం అంటే ప్రపంచంలోనే అత్యుత్తమ మెడిసిన్ అని అంటారు. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను సైంధవ లవణంతో కలిపి తింటే అది జఠరాగ్నిని పెంచి ఆకలిని, జీర్ణ వ్యవస్థను అద్భుతంగా మెరుగుపరుస్తుంది. చాలా మంది ప్రయాణ సమయంలో వికారాలు, వాంతుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అల్లంను తీసుకోవడం ద్వారా ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు. జలుబు, దగ్గు సమస్యలతో పాటు కీళ్ల నొప్పులను దూరం చేసే విషయంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అల్లం మన శరీరంలో గ్యాస్, బీపీని ఎలా నియంత్రిస్తుందనే విషయాలతో పాటు 11 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి చెబుతూ అల్లంతో గ్యాస్ నుండి బీపీ దాకా 11 హెల్త్ బెనిఫిట్స్ అనే ఒక స్పెషల్ వీడియో ఇప్పటికే మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఆ వీడియోను కూడా చూసి అల్లం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి. నెంబర్ 12, ఉసిరి. ఉసిరి తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన వైటమిన్ సి లభిస్తుంది. ఇతర సిట్రస్ ఫ్రూట్స్ తో పోలిస్తే సి వైటమిన్ ఎక్కువగా ఉన్న ఉసిరి తీసుకోవడం ద్వారా వైటమిన్ సి లోపాన్ని సులువుగా అధిగమించవచ్చు. ఉసిరి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడంతో పాటు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో సహాయపడుతుంది. స్కిన్, హెయిర్ హెల్త్ ను మెరుగుపరిచే విషయంలో ఉసిరి ఎంతగానో తోడ్పడుతుంది. ఉసిరి శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపి మెటబాలిజం ను ఇంప్రూవ్ చేస్తుంది. ఉసిరి జీర్ణక్రియను సైతం ఇంప్రూవ్ చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో ఉసిరిని రసాయన అంటే శరీరాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచే అమృతం అని పిలుస్తారు. ఇది వాత, పిత్త, కఫ దోషాలను అదుపులో ఉంచుతుంది. ఉసిరి తీసుకోవడం అన్ని వయసుల వారికి ఆరోగ్యకరం. ఇమ్యూనిటీని పెంచి ఉసిరిని మీరు కూడా తీసుకోవాలని భావిస్తే AMLA ఆమ్లా అని కామెంట్ చేయండి. ఉసిరి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో మన ఛానల్లో అప్లోడ్ చేసిన రోజు ఒక ఉసిరికాయ తింటే 9 భయంకర రోగాలు దూరం అనే వీడియోకి మీ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ మీరు ఆ వీడియోను మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో చూసిన వెంటనే వెళ్ళి ఆ వీడియోను కూడా చూడండి. మీకోసం లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. మనం లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చెప్పుకున్న సూపర్ ఫుడ్స్ లో కొన్నిటిని మీ డైలీ లైఫ్ లో యాడ్ చేసుకున్నా సరే మీ బాడీకి మంచి పోషకాలు అందుతాయి, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సూపర్ ఫుడ్స్ అనగానే ఇవన్నీ ఒకే రోజు తినేయాల్సిన అవసరం లేదు. వారంలో కనీసం 3-4 రకాల సూపర్ ఫుడ్స్ మీ ప్లేట్ లో ఉండేలా చూసుకున్నా చాలు. ఖరీదైన ఫుడ్స్ కంటే మన చుట్టూ న్యాచురల్ గా దొరికే ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అమృతమైన మితంగానే తినాలి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీ డైట్ లో ఇలాంటి పెద్ద మార్పులు చేసే ముందు ఒకసారి మీ డాక్టర్ ని లేదా సర్టిఫైడ్ డైటీషియన్ ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్యకు లైఫ్ లాంగ్ మందులు వాడాలా అనే ప్రశ్నకు ఆయుర్వేదం కాదనే సమాధానం చెబుతుంది. వెన్ను, కీళ్లు నొప్పులతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న లక్షల మంది పేషెంట్స్ మా హాస్పిటల్లో చికిత్స ద్వారా అత్యుత్తమ ఫలితాలు పొందారు. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రత్యేక ఆయుర్వేద విధానం మీ నొప్పులను దూరం చేసి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ బ్రాంచ్లు ఉన్నాయి. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయడం లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కు మెసేజ్ చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను, ఆరోగ్య సమస్యలను కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. మీ ప్రతి కామెంట్ కు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని, ఎల్లప్పుడూ మీరందరూ ఫిట్ అండ్ ఫైన్ గా ఉండాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.